హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో తెలుగు కంటెంట్కి సంబంధించి లెసన్లో ఆ లెసన్లకి ఇతివృత్తం, ప్రక్రియ, ఆ లెసన్ రచించిన రచయిత యొక్క రచనలు, మళ్ళీ ఆ లెసన్ ఏ రచన నుంచి తీసుకోబడింది, ఆ లెసన్లో సంభాషణలు ఏంటి, లేకపోతే ఎవరో ఏ డైలాగ్ చెప్పారు, ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు రచయితలు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ రచనలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు తెలుగు ఫస్ట్ లెసన్ ఉంది, తెలుగు తల్లి ఉంది. మళ్ళీ ఈ తెలుగు తల్లి ఈ పాఠమే కాకుండా ఈ మాసపు కథ, ఈ మాసపు పాట అని చెప్పి మళ్ళీ 2 యాడింగ్ చేసి ఇచ్చారు. సో ప్రతిదానికి కూడా రైటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ రైటర్స్ ప్రతి రైటర్ కూడా వాళ్ళ రచనలు ఉంటాయి. ఆ లెసన్ ఏ రచన తీసుకోవాలో మనం అన్నీ కూడా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో తెలుగు కంటెంట్లోని ఈ రచయితలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఇంతమంది రచయితలు ఉంటే సపోజ్ ఇప్పుడు తెలుగులోని అంటే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ లెసన్కి ఈ మాసపు కథ, ఈ మాసపు పాట, వీటికి అన్నిటికీ రచయితలు ఉంటారు. ఫస్ట్ ఒకటి చదివినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఇంకో లెసన్ చదవబోడికి ఫస్ట్ దానికి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఫస్ట్ దానికి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే మనం ఒకటి చదివేటప్పుడు ఎప్పుడు కన్ఫ్యూజన్ రాదు, కానీ రెండోది చదివినప్పుడు మాత్రమే అది మొదటిదా లేకపోతే రెండో దానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలా థర్డ్ క్లాస్ అంతా ఎలాగోలా కష్టపడి చదివి ఫోర్త్ క్లాస్కి వెళ్తే ఈ రైటర్స్కి మళ్ళీ మీరు సింక్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా మీ మైండ్ కూడా చదివేటప్పుడు అదే ఇదే అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఎలా చదువుకుంటే రైటర్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, వాళ్ళ రచనలు ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. ఆ లెసన్ అనేది ఏ రచన నుంచి రచించారో ఇవన్నీ కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు కంటెంట్ ఉంది కదా, తెలుగు గ్రామర్ సంబంధించింది ఆల్రెడీ నేను పదజాల నుంచి స్టార్ట్ అయిన ప్రతిదీ కూడా 3rd నుంచి 10th వరకు టాపిక్ వైజ్ ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, 3rd నుంచి 10th వరకు కూడా గ్రామరు, వొకాబులరీ. గ్రామర్లో ఏమవుతాయి? వ్యాకరణ తర్వాత సందులు, మళ్ళీ సందులు కూడా 4 టైప్స్ డివైడ్ చేసి నేను రాయడం జరిగింది. తెలుగు సందులు, సంస్కృత సందులు, ఆదేశ సందులు, ఆగమ సందులు, సమాసాలు, తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్యం రకాల్లో చూడండి సామాన్య సంశ్లిష్ట వాక్యం, సకర్మక అకర్మక వాక్యాలు, కర్తరి కర్మణీయ వాక్యాలు, క్వార్థక చతుర్థక ఛేదార్థక వాక్యాలు, ప్రత్యర్థ పరోక్ష వాక్యాలు. సో తర్వాత భాషా భాగాలు, లింగాలు, పురుషాలు, విభక్తులు, సామెతలు, జాతీయాలు, ముఖ్యమైన దినోత్సవాలు, తొలి తెలుగు రచనలు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. తర్వాత వొకాబులరీలోకి ఏమొస్తాయంటే అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతి, ఉత్పత్తి అర్థాలు. ఈ విధంగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి తెలుగులోని ఫస్ట్ తెలుగు సందులు ఏంటి, సందులకు సంబంధించి ఉత్వ సంధికి సంబంధించి మొత్తం 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది. తర్వాత ఇత్వ సంధి, తర్వాత అత్వ సంధి, తర్వాత సవర్ణ దీర్ఘ సంధి, సంస్కృత సందులు ఉంటాయి కదా అవి మొత్తం ఒకే దగ్గర 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఏ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. కొనసంధి, తర్వాత వృద్ధి సంధి, అనాదేశ సంధి, ఇవి సంస్కృత సంధులు. తర్వాత ఆదేశ సంధులు చూడండి, ఆదేశ గసరతవాదేశ సంధి, సరళాదేశ సంధి, ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత సమాసాలు చూడండి, సమాసాలు, ద్వితీయ తత్పురుష సమాసాలు, అలంకారాలు, ఇవన్నీ కూడా చూడండి. ఉపమాలంకారం సంబంధించి 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చారో అవన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. ఇది తెలుగు 3rd నుంచి 10th వరకు గ్రామర్. సో అలానే ఇంగ్లీష్ కూడా 3rd నుంచి 10th వరకు గ్రామర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో గ్రామర్కి సంబంధించి చూడండి ఫస్ట్ టెన్సెస్లోని 3rd నుంచి 10th వరకు ఉన్న ప్రతిదీ కూడా రాయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే నేను రిపీటెడ్గా ఉన్నాయి రాయలేదు. అంటే ఇప్పుడు సపోజ్ సింపుల్ ప్రజెంట్కి సంబంధించి 3rd క్లాస్లో ఉందంటే మళ్ళీ 4th 5thలో ఉన్నా సరే మళ్ళీ మనం రాయవసరం లేదు కదా. దానికి సంబంధించి ఏదన్నా కష్టంగా ఎగ్జాంపుల్ ఉంటే మళ్ళీ రాసుకుంటే సరిపోద్ది. ఇలానే ఈజీగా ఉన్నప్పుడు మళ్ళీ రాయడం వల్ల పేపర్ వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. సో రిపీటెడ్గా ఉన్నాయి రాయలేదు. ఏది ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను అన్నీ కూడా రాయడం జరిగింది. చూడండి ప్రతిదీ 10th వరకు 3rd నుంచి 10th వరకు ఉన్న గ్రామర్ మొత్తం ఒకే దగ్గర రాయడం జరిగింది. ఇదంతా తర్వాత ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, తర్వాత ఫ్యూచర్ టెన్స్, ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఏ అయితే ఉన్నాయో అన్నీ రాయడం జరిగింది. కొంతమంది ఏదంటున్నారంటే సిలబస్లో ఉంది మీరు ఇది ఎందుకు రాయలేదని అడుగుతున్నారు. సో నేను సిలబస్లో ఉన్నాయి రాయలేదని టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మాత్రమే రాశాను. టెక్స్ట్ బుక్లో ఉన్నంత వరకు మాత్రమే నేను రాయగలను. సిలబస్ చూసి రాయడానికి ఇది జనరల్ గ్రామర్ కాదు కదా, ఓన్లీ టెక్స్ట్ బుక్ గ్రామర్. కాబట్టి టెక్స్ట్ బుక్ గ్రామర్ వదిలేయడానికి చాయిస్ లేదు. ఎందుకంటే టెట్కైనా డిఎస్సికైనా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లా కాదు కాబట్టి టెక్స్ట్ బుక్ కన్ఫామ్గా ఉండాలి. నేను ప్రీవియస్ పేపర్లు చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతిదీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ తీసి అడగడం జరిగింది. సో టెక్స్ట్ బుక్ అనేది మిస్ చేయకూడదు. సో చాలామందికి టెక్స్ట్ బుక్లు అన్నీ గ్యాదర్ చేసి రాసుకునే అవకాశం ఉండదు. టెక్స్ట్ బుక్లు కూడా ఇప్పుడు దొరకట్లేదు. అందులోని సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి నేను మొత్తం ఒకే దగ్గర రాశాను. యాంటోనిమ్స్, సినోనిమ్స్ చూడండి, యాంటోనిమ్స్ ఇవి సినోనిమ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్, ఇలా ప్రతిదీ కూడా రాయడం జరిగింది. ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ ఎందుకు రాశానంటే చూడండి ఒక నౌన్కి
తర్వాత యాడ్ అవుతే అది సఫిక్స్, ముందు యాడ్ అవుతే అది ప్రిఫిక్స్ అని మీకు తెలుసు కదా. సో సపోజ్ ఇలాంటిది ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, మెయింటైన్ అని ఇచ్చి చివరిని ఏమి యాడ్ అవుతుంది, సఫిక్స్ ఏమి యాడ్ అవుతుంది అని అక్కడ క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు ఆప్షన్ ఏమవుతారు, ఈఎన్సిఈ, ఏఎన్సిఈ, ఇంకా 2 ఆప్షన్లు ఏ ఇవ్వచ్చు. మనకు తెలుసు మెయింటెనెన్స్ అంటే లాస్ట్ని ఎన్సిఈ వస్తుందండి, అప్పుడు ముందు ఈ వస్తుంది ఏ వస్తుందని మనం ఆటోమేటిక్గా అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అలాంటివి కూడా రాసుకోవడం వల్ల మనకి 1 మార్క్ కూడా మిస్ అవ్వకుండా మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ రాయడం జరిగింది. ఈ విధంగా తెలుగు, ఇంగ్లీష్ రాశాను. చూడండి, 3rd నుంచి 10th వరకు తెలుగు, ఇంగ్లీష్, గ్రామర్ టాపిక్ వైజ్ రాయడం జరిగింది కదా, మీకు ఇప్పుడు చూపించాను కదా. అందులో 3rd నుంచి 8th 2024 టెక్స్ట్ బుక్స్, 9th అనేది ఓల్డ్ న్యూ, ఎందుకంటే 9th క్లాస్లోని ఓల్డ్ బుక్లోని తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ గ్రామర్ చాలా బాగుంది. సో ఓల్డ్ న్యూ 2024 టెక్స్ట్ బుక్ కూడా కలిపి రాశాను. 10th అనేది ఓల్డ్, ఎందుకంటే 10th అనేది ఓల్డ్ ఒకటే ఇచ్చారు కాబట్టి. ఈ పీడిఎఫ్లు మీకు కావాలనుకుంటే 7702431326, మళ్ళీ చెప్తున్నాను చూడండి, 7702431326 నెంబర్కి మీరు మనీ సెండ్ చేయాలి. ఎంత అంటే తెలుగు అయితే 120, ఇంగ్లీష్ అయితే 100 రూపీస్. అది ఈవీఎస్ కావాలనుకుంటే 40 రూపీస్. ఈవీఎస్ ఏంటంటే 3rd నుంచి 5th వరకు, అది కూడా మీకు చూపిస్తాను. మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏ నెంబర్ అన్నా యూజ్ చేయొచ్చు, ఇదే నుంచి అన్నా మనీ సెండ్ చేయొచ్చు. దానిలో నా పేరు కృష్ణకుమారి అని వస్తుంది. అది మీరు మనీ సెండ్ చేసాక ఫోటో తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ పెడితే నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. అర్థమవుతుందా? 7702431326 నెంబరు. తెలుగు కావాల్స్తే 120, ఇంగ్లీష్ కావాల్స్తే 100, ఈవీఎస్ కావాల్స్తే 40 రూపీస్. మొత్తం కావాల్స్తే మీరు మొత్తం అమౌంట్ సెండ్ చేస్తే నేను చూసి నేను మీకు పీడిఎఫ్లో సెండ్ చేస్తాను. ఇంకో విషయం, ఎవరు కూడా నాకు కాల్స్ చేయకండి, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి. నేను ఒక పక్క రాయాలి, ఒక పక్క చదవాలి కదా. సో నేను కాల్స్ ఏమీ లిఫ్ట్ చేయలేను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అప్పుడు ఆన్లైన్లో ఉంటే వెంటనే రిప్లై ఇస్తాను, ఒకవేళ లేకపోయినా తర్వాత చూసైనా రిప్లై ఇస్తాను. సేమ్ మనీ సెండ్ చేసిన వాళ్ళు కూడా వెంటనే పీడిఎఫ్ పెట్టలేదని టెన్షన్ పడిపోకండి. నేను అప్పుడు ఆన్లైన్లో ఉండకపోవచ్చు, ఆన్లైన్లోకి వచ్చాక ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. కాల్స్ మాత్రం ఎవరూ చేయొద్దు. చూడండి, 3rd నుంచి 5th వరకు ఈవీఎస్ ప్రతిదీ లెసన్, టెక్స్ట్ బుక్లు ఉన్నా లేకపోయినా టెక్స్ట్ బుక్లు ఉంటాయి, అవి చదువుకొని ఇవి ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా చేసుకోవడానికన్నా పనికి వస్తుంది. ఒకవేళ టెక్స్ట్ బుక్లు లేని వాళ్ళకి కూడా ఇది చదువుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లు సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 అని ఉన్నాయి. ఒకటి దొరికితే ఇంకోటి దొరకడం కష్టమైపోతుంది. సో వాళ్ళందరికీ కష్టం లేకుండా ప్రతిదీ కూడా నేను పాయింట్ వైజ్ రాయడం జరిగింది. మొత్తం 3rd, 4th, 5th కలిపి ఒక 20 పేపర్స్లో, అంటే ఎన్ని పేజెస్ అంటే ఒక 40 పేజెస్లో సరిపోయేలాగా నేను రాశాను. ప్రతిదీ ఏది కూడా మిస్ చేయలేదు, అన్నీ కూడా కవర్ చేసి రాశాను. చూడండి, దిక్కులు మూల. తర్వాత 4th క్లాస్ చూడండి, కుటుంబం, హరిత ప్రపంచం, మన చుట్టూ ఉన్న జంతువులు, ఇలా ప్రతిదీ కూడా కవర్ చేయడం జరిగింది. జ్ఞానేంద్రాలు, మనం తినే ఆహారం, నీరు, వృత్తులు, సేవలు, రవాణా. తర్వాత చూడండి, సమాచార ప్రసారం, చూసువర్ధంలో చూడండి, లేపాక్షి, సిద్ధవటం, కోట, ఇవన్నీ కూడా డిస్టిక్లు మారాయి. ఎందుకంటే ముందు పాత టెక్స్ట్ బుక్లో లేపాక్షి అనంతపురం డిస్టిక్లో ఉండేది, కానీ ఇప్పుడు మారిపోయింది. చూడండి, సిద్ధవటం, కోట, ఇవన్నీ కూడా చంద్రగిరి కోట చిత్తూరులో ఉండేది, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. ఇవన్నీ కూడా మొత్తం 2024లో ఉన్న టెక్స్ట్ బుక్లు గ్యాదర్ చేసి రాయడం జరిగింది. ఇదేంటంటే ఈవీఎస్ పీడిఎఫ్. సో తర్వాత 5th క్లాస్ బ్లాక్ పెన్ యూజ్ చేశాను, ఎందుకంటే రెడ్ పెన్ చాలామంది జెరాక్స్ సరిగ్గా రావట్లేదు అంటున్నారు, అంటే ప్రింటింగ్ కొంచెం రెడ్ పెన్ యూజ్ చేస్తే లైట్గా వస్తుంది అంటున్నారు. సో అందుకని బ్లాక్ పెన్ యూజ్ చేశాను. ఇప్పుడు రాసి ప్రతిదీ కూడా బ్లాక్ పెన్ యూజ్ చేసి రాస్తాను. తర్వాత 6th నుంచి 10th వరకు సోషల్ కానీ సైన్స్ కానీ రాస్తాను. అవి ఒక 4-5 డేస్లో అవైలబుల్గా ఉంటాయి. మ్యాథ్స్ కూడా 3rd నుంచి 10th వరకు కూడా ప్రతిదీ టాపిక్ వైజ్ ప్రాబ్లము, తర్వాత సొల్యూషను ఇలా రాస్తున్నాను. అది కూడా ఒక 1 వీక్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నవైతే తెలుగు, ఇంగ్లీషు, ఈవీఎస్ ఇవి తీసుకోవాలనుకుంటే చెప్పాను కదా నెంబర్ 7702431326. తెలుగు అయితే 120, ఇంగ్లీష్ 100, ఈవీఎస్ 40 రూపీస్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు చెప్పాను కదా రైటర్స్ అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలని. సో ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక లెసన్ ఉందంటే ఆ లెసన్కి సంబంధించి ప్రక్రియ, ఇతరత్వం, తర్వాత ఆ లెసన్ని ఎవరు రచించారు, రచించిన రచయిత యొక్క ఏ రచన నుండి ఆ లెసన్ తీసుకోబడింది, మళ్ళీ ఆ లెసన్లో ముఖ్యమైన సంభాషణలు ఏంటి, ముఖ్యమైన పదాలు ఏంటి, ఒకవేళ పద్యాలు అయితే ఆ జంబ్లింగ్లో ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గా పెట్టాలంటే ఆ ఛందస్సు చేయాలంటే ఆ పద్యం గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. సో ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ముందైతే రైటర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. చూడండి, రైటర్స్ అనేది ప్రతి లెసన్కి ఉంటాయి. అందులో ఇప్పుడు లెసన్లు ఎలా ఉన్నాయంటే మెయిన్ లెసన్ ఒకటి ఉంటే తర్వాత కథ, తర్వాత పాట, వాటికి కూడా రైటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి, ఈ మాసపు పాట ఎవరు, దాశరథి కృష్ణమాచార్యులు, తల్లి భారతవందం. ఈ మాసపు కథ చూడండి, లియో టాల్స్టాయ్. ఇలా ప్రతి దానికి కూడా రైటర్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ రైటర్కి సంబంధించి రచనలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రైటర్ మళ్ళీ ఈ లెసన్ ఏ రచనలోంచి తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు 3rd క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మనం చదువుతున్నప్పుడు అంటే 3rd క్లాస్ మొత్తం చదివినప్పుడు బాగానే ఉంటుంది.
ఉంటుంది, గుర్తుంటుంది, 2-3 సార్లు చదువుతాం, గుర్తుంటుంది. తర్వాత 4th క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క రైటర్ చదివేటప్పుడు 3rd క్లాస్ కొంచెం కొంచెం మర్చిపోయిన ఫీలింగ్ కలుగుతుంటుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి దానికి కారణం కన్ఫ్యూజ్ అవ్వడం వల్లే. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు మనం బాగానే చేస్తాం, ఆ పని చేస్తే ఇంకో పని చేసినప్పుడు ఏంటి దానికి దీనికి కన్ఫ్యూజ్ అయ్యి మనం మొత్తానికి ఏదో ఒకటి చెడగొడేస్తాం. సో అలా జరగకుండా ఉండాలంటే ప్రతిదీ మనకు గుర్తుండాలంటే రైటర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏదన్నా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏది కష్టపడకుండా ఈజీగా వచ్చేది. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ అయితే ఖచ్చితంగా కష్టపడాలి. ఇప్పుడు ఏదన్నా పెద్ద చాప్టర్ని లేకపోతే పెద్ద విషయాన్ని మనం చిన్నగా గుర్తుపెట్టుకోవాలంటే దానికి సంబంధించి ఏదో ఒక పండుగ గుర్తు కానీ లేకపోతే ఏదో ఒకటి మనకు నచ్చినట్టు కోడ్స్ పెట్టుకోవాలి. కోడ్స్ పెట్టుకుని అది ఫన్నీగా ఉన్నా సరే మనకు గుర్తుంటే చాలు కదా ఎగ్జామ్ వరకు. సో అలా కోడ్స్ పెట్టుకుంటేనే మనకు గుర్తుంటుంది. సో ఈ రోజుల్లో అప్పుడులాగా హార్డ్ వర్క్ చేసేసి చదివేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మిగతా వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుగా ఆలోచించాలి. వాళ్ళకంటే కొంచెం మన తెలివితేటలు అంటే ఆలోచించే విధానం ఫాస్ట్గా ఉండాలి, మనం చదివే విధానం స్మార్ట్గా ఉండాలి. సో ఆ స్మార్ట్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ అయితే హార్డ్ వర్క్ చేయాలి. ఇక నేను చెప్పే సజెషన్ ఏంటంటే ప్రతిదీ మనం ఇప్పుడు ఒక క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత క్లాస్లో రైటర్స్ అందరూ గుర్తుండి తర్వాత క్లాస్ కంప్లీట్ అయ్యాక అందులో కూడా రైటర్స్ అందరూ గుర్తుండాలంటే మనం డివైడ్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా పక్కన నెట్టుకొని చదువుకునేలాగా ఉండాలి. సో మనం టెక్స్ట్ బుక్లు పక్కన నెట్టుకొని చదువుకునే విధానం ఉండదు. ఎందుకంటే ఒక క్లాస్లో ఒక రైటర్ ఉన్నారు, తర్వాత క్లాస్లో వేరే రైటర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇది పక్కన కనపడదు కదా. ఇప్పుడు అక్కడ ఎక్కడ రచయితలు కన్ఫ్యూజ్ అవుతాం. సో రెండు పక్కన పెట్టుకుంటే ఈయన ఇవి, ఈ రచయిత ఇవి అని మనకు తెలుస్తుంది. సో అలా తెలియాలంటే ఏం చేయాలంటే ప్రతి క్లాస్లోని కూడా మీరు ఇలా డివైడ్ చేసుకోవాలి. ఎలా ఇప్పుడు సపోజ్ 1800లో పుట్టినోళ్ళు ఎవరెవరు ఉన్నారు, 1900లో పుట్టినోళ్ళు ఎవరెవరు ఉన్నారు, లేకపోతే 20స్లో పుట్టినోళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇలా డివైడ్ చేసుకోవాలి. ప్రతిదీ ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి 3rd క్లాస్ సంబంధించి 1800లో పుట్టినోళ్ళు ఎవరో ఐకమత్యంలో లియో టాల్స్టాయ్, కలపండి చేయాలి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఇలా మీరు ఇలా డివైడ్ చేసుకోకపోయినా లెసన్ పేరు పెట్టి లెసన్ పేరు కిందన ఈ రైటరు, ఆ తర్వాత ఆయన రచనలు ఇవి, ఈ లెసన్ ఈ పాఠం నుంచి తీసుకోబడింది, ఆయన బిరుదులు ఇవి, లేకపోతే ఆయనకు వచ్చిన బహుమానాలు ఉంటాయి కదా పురస్కారాలు, అవి అన్నీ మొత్తం ఏది కూడా మిస్ చేయకూడదు తెలుగులోనే. సో ఏది మిస్ చేసినా సరే మార్క్ పోవడానికి మనకు అవకాశం మనమే ఇచ్చినట్టు ఉంటుంది. ఏది అన్ఇంపార్టెంట్ కదా, అంతా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అందుకనే చెప్పాను ఓన్లీ గ్రామర్ మాత్రమే నేను ప్రిపేర్ చేశాను. పదజాలం తర్వాత స్టార్ట్ అయ్యి గ్రామర్ మాత్రమే ప్రిపేర్ చేశారు. ఈ కంటెంట్కి సంబంధించి లెసన్లో రచయితలో ఇవన్నీ కూడా మీరు ఎలాంటి మెటీరియల్ తీసుకున్నా సరే మీరు అది కవర్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం లెసన్ ఇచ్చారు మనకు. మొత్తం ఇప్పుడు ఒక ఐకమత్యం లెసన్ ఉందంటే అది మొత్తం మన కళ్ళ ముందు ఇమేజ్ రావాలి. సో అలా రావాలంటే మనకు టెక్స్ట్ బుక్లు కన్ఫామ్గా ఉండాలి. ఆ టెక్స్ట్ బుక్లు ఒకవేళ లేకపోయినా అవైలబుల్గా లేకపోయినా మీరు ఆన్లైన్లో పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ తీసుకొని చదవండి తప్ప మీరు ఏదో ఒక మెటీరియల్ ఈ కంటెంట్ ఉంటే సరిపోద్ది కదా అనుకుంటారు. కానీ ఆ మెటీరియల్ ఎలా ఇస్తారంటే రైటర్స్ అవి ఇస్తారు. ఓకే పాత్రలో ఇప్పుడు లెసన్లోని సంభాషణలో పాత్రలో ఏమన్నా అడగవచ్చు, అవి మీకు ఇవ్వకపోవచ్చు. ఆ మెటీరియల్లో అనవసరంగా ఒక మార్క్ పోతుంది కదా. సో అలాంటి మీరు అవకాశం ఇవ్వకుండా మీరు టెక్స్ట్ బుక్లో మొత్తం ఆ పాఠం మీద ఒక అవగాహన ఉంటేనే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఒక సంభాషణ ఇవ్వచ్చు, లేకపోతే ఒక డైలాగ్ ఇవ్వచ్చు, ఇచ్చి ఇది ఎవరన్నారని అడగవచ్చు, లేకపోతే ఈ డైలాగ్ గల పాఠం ఏంటని అడగవచ్చు, లేకపోతే ఈ డైలాగ్ గల పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి, ఈ డైలాగ్ గల పాఠం యొక్క రచయిత ఎవరు, ఈ డైలాగ్ గల పాఠం ఏ రచన నుంచి తీసుకోబడింది, ఇలా ప్రతిదీ వాడిష్టం. అది సంసిద్ధతా పాఠమా లేకపోతే గద్యపాఠం నుంచి తీసుకుని వాడిష్టం క్వశ్చనర్ ఇష్టం ఏ విధంగా అడగవచ్చు. ఇప్పుడు పద్యాలు అయితే సపోజ్ జంబ్లింగ్లో ఇచ్చేసి ఆర్డర్లో పెట్టండి అని అడగవచ్చు, లేకపోతే లాస్ట్ లైన్ ఇవ్వకుండా ఈ పద్యం ఏ కవి రచించారని అడగవచ్చు, లేకపోతే ఈ పద్యం ఏ ఛందస్సులోనే అని అడగవచ్చు, లేకపోతే ఈ పద్యంలోని గణాలెన్ని అడగవచ్చు, లేకపోతే గురువులన్నీ లఘువులన్నీ ఇలా పాదాలన్నీ ప్రతిదీ ఇంకా వాడికి నచ్చినట్టు అడుగుతాడు. వాడికి నచ్చినట్టు మనం ఆడి ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయాలంటే మన దగ్గర కన్ఫామ్గా టెక్స్ట్ బుక్స్ ఉండాలి. సో టెక్స్ట్ బుక్స్ ఉండాలి, దాంతోపాటు మనం స్మార్ట్ వర్క్ కూడా చేసుకోవాలి. ఇలా మీరు ఏం చేయాలంటే ప్రతి క్లాస్లోని రైటర్స్ ఉంటారు కదా, ఆ రైటర్స్ అన్నీ కూడా ఒక పేపర్ 1 or 2 పేపర్స్ మరీ ఎక్కువ కాదు, ఎక్కువ రాసేసుకోకూడదు. మీకు అర్థమయ్యేలాగా మీకు అర్థమయ్యే రైటింగ్లోని చిన్నవి ఎలా ఉండాలంటే అందులోని అన్నీ ఇంకా రైటర్స్ ఆ క్లాస్ మొత్తానికి రైటర్ సంబంధించి అన్ని విషయాలు కవర్ అయిపోవాలి. అలా కవర్ అయిపోయే విధంగా రాసుకొని మీరు అప్పుడు ఏంటంటే చదువుతున్నప్పుడు ఇలా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచనలు ఉంటాయి, దాశరథి కృష్ణమాచారి రచనలు ఉంటాయి. దీనికి కన్ఫ్యూజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, టెక్స్ట్ బుక్లో ఈయన ఒక దగ్గర ఉంటాడు, ఈయన ఒక దగ్గర ఉంటాడు, అప్పుడు వెనక్కి ముందుకి తిప్పడం జరుగుతుంది. సో అలా తిప్పకుండా మీరు ఏం చేస్తారు, ఇలా పేపర్ మీద రాసుకుంటే ఇలా పక్కన ఉంటుంది. పక్కన ఉండడం వల్ల ఉపయోగం ఏంటి, ఈయన రచనలు ఇవి అని క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించే వ్యక్తి ఎవరో దాశరథి కృష్ణమాచారి. భావకవిత్వ యోగానికి తలుపులు తెరిచిన అచ్చమైన తెలుగు కవి ఎవరో దేవులపల్లి వెంకటకృష్ణ. ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. మానవ అస్తిత్వ వేదన కవిత్వంగా మలిచిన వారు ఎవరో మంచివాళ్ళు ఆలూరి బైరాగి. ఇలా ప్రతిదీ కూడా మీరు
ఇంపార్టెంట్ పాయింట్లు మొత్తం ఆయన రచనలేటి ఆయన సంబంధించి బిరుదులేటి ఇవన్నీ కూడా ఒక క్లారిటీగా ఒక పేపర్ మీద రాసుకొని ప్రతిదీ కూడా ప్రతిదీ ఏంటంటే పక్కనే ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఒకదాన్ని పక్కన పెట్టుకొని చదువుతాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఎవరి రచనలు ఏమని మనకు క్లియర్గా తెలుస్తాయి. సో ఈ ఒకవేళ ఇప్పుడు ఈ థర్డ్ క్లాస్ అంతా చదివేసి ఫోర్త్ క్లాస్ కూడా ఇలానే రాసుకొని చదివారు అనుకోండి, ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు ఈ థర్డ్ క్లాస్కి గుర్తొస్తాయని చెప్పాను కదా, అప్పుడు ఫోర్త్ క్లాస్ ఇది పక్కన పెట్టుకొని ఆ రైటర్స్ రచనలేటి ఈ రైట్ అంటే మనం అన్నీ కన్ఫ్యూజ్ అవ్వడం. ఫోర్త్ క్లాస్లోని ఇప్పుడు ఏదో ఒకటి ఉండొచ్చు, ఎవరొక రచయిత యొక్క రచనలు థర్డ్ క్లాస్లో ఏదో ఒక రచయిత యొక్క రచనలు కొంచెం సింక్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు మనకేమవుతుంది అదా ఇదే అని మనం కన్ఫ్యూజ్ అయిపోయి బిట్ రాంగ్ ఐడియాస్ వచ్చేస్తాం. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ముందే హార్డ్ వర్క్ చేయాలి. ఎప్పుడైనా సరే స్మార్ట్ వర్క్ చేయాలంటే నువ్వు ఆ స్మార్ట్ వర్క్ తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తేనే తర్వాత స్మార్ట్ వర్క్ నువ్వు చేయగలవు. సో ఫస్ట్ ఇలా రాసేసుకున్నారంటే ఏది కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రతిదీ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మర్చిపోయినా సరే వెంటనే మీరు బిట్స్ నేను చెప్తుంటాను కదా, ప్రతిదీ చదివిన తర్వాత ఎక్కువగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మన మిస్టేక్స్ తగ్గుతూ ఉంటాయి అని. సో ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకవేళ ఏదన్నా తప్పు పెట్టినా సరే వెంటనే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఇలా రాసుకోకుండా టెక్స్ట్ బుక్ ఇలా వదిలేసుకుంటే ఆ రైటర్ ఎక్కడున్నారు ఆ పేజీ తీసుకొని అందులో తీసుకొని అప్పుడు అది అంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇలా రాసుకోవడం వల్ల ఏంటి ఫస్ట్ ఒక టైం పట్టొచ్చు, కానీ నెక్స్ట్ టైం నుంచి ఎలా ఉంటుందంటే మిగతా వాళ్ళకంటే మనం కొంచెం ఫాస్ట్గా ఆలోచిస్తాం, కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాం, కొంచెం ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. మనకి టైం సేవ్ అవుతూ ఉంటుంది. ఈ టైం సేవ్ అవునప్పుడు మిగతా మ్యాథ్స్ అవి ఉంటాయి చూడండి, అలాంటి వాటికి ఆ టైము మీరు యాడ్ చేసుకొని కొంచెం అవి ఆ టైంలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ అనేది లెక్కలో కొంచెం చేయడానికి టైం పడుతుంది కదా. సో ఇలాంటి తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ చదివేసి పెట్టేసి కాబట్టి ఎక్కువ ఆలోచన చేయకుండా మనం ముందే ప్రాక్టీస్ చేసే విధానం పర్ఫెక్ట్గా ఉందనుకోండి, మనం హార్డ్ వర్క్ కానీ స్మార్ట్ వర్క్ కానీ పర్ఫెక్ట్గా చేసాం అనుకోండి, అక్కడ టైం సేవ్ అవుతుంది. అప్పుడు అది మ్యాథ్స్కి ఉపయోగించుకోవచ్చు. సో తెలుగు అంటే మనకు చెప్తున్నాను కదా, ఏది కూడా ఈజీగా గుర్తుపెట్టేసుకోవడానికి అవ్వదు. సో మీకు ప్రతిదీ నేను తర్వాత ప్రతి రచయిత సంబంధించి కోడ్లు కూడా అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ రచయితల కోడ్లు కూడా నేను తర్వాత చెప్తుంటాను నెక్స్ట్ వీడియోలోని. ఫస్ట్ అయితే మీరు ప్రతి క్లాస్లోని ఇలా డివైడ్ చేసి రాసుకొని ఒకవేళ మీరు మొత్తం లెసన్ అంతా చదివేసరికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ చదువుతున్నప్పుడు వచ్చేస్తూనే ఉంటుంది, వచ్చేసింది అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. కానీ మొత్తం బుక్ అంతా చదివేసేసరికి అందరు రైటర్స్ ఒక మైండ్లోని గిర్రని తిరిగి ఏది కూడా సరిగ్గా గుర్తుండకుండా ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, అలా పేపర్ తీసుకొని మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని ఈయన ఈ పాఠాన్ని రచించారు, ఈయన ఇది అని ఒక మనసులోనే మననం చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి, మీకు అది ఇంకా బాగా గుర్తుంటుంది. మళ్ళీ చదవడం వల్ల యూజ్ ఏంటి, ఇంకా ఎక్కువగా గుర్తుంటూ ఉంటుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో థర్డ్ నుంచి 8th వరకు ఎస్జిటి వాళ్ళు అయితే ఎలా రాసుకోండి, ఎస్ఏ వాళ్ళు 6th నుంచి 10th వరకు రాసుకోండి. ఎందుకంటే ఎస్ఏ వాళ్ళకి 3rd, 4th, 5th ఉంటుంది, 6th నుంచి 10th వరకు కంటెంట్, గ్రామర్ ఉంటుంది, మెథడాలజీ కూడా ఉండదు. సో ఇలా రాసుకుంటే మీకు రైటర్స్ ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి రచన ఏంటి, ఆ రచన ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఇవన్నీ కూడా మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా సరే పేపర్సే కాబట్టి పక్కన పెట్టుకొని అది క్లియరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రైటర్స్ ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.